నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో 37వ రోజు గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు మనల్ని ఆదరించారు. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి లాగా ఉండాలి అని సగర్వంగా చెప్పుకునేలా నాయకులు కార్యకర్తలతో కలిసి పనిచేస్తారని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి వారితో ఏకాంతంగా మాట్లాడి వారి సమస్యలు వారి ఆకాంక్షలను నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలుసుకుంటున్నాడు. ప్రజలు గుండెల్లో పెట్టుకుని నన్ను 3 సార్లు గెలిపించారని మాపై ఇంకా బాధ్యత పెరిగిందని కోటంరెడ్డి అన్నారు. గడప గడపకి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం అంటూ నా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గత 35 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి సాగిస్తున్నటువంటి ప్రతి ఇంటికి వెళ్లాలా, ఇంటి వాళ్లతో ఏకాంతంగా మాట్లాడాలా, వారు చెప్పే సూచనలు సలహాలు తీసుకోవాలా, వారి ఆకాంక్షలు తెలుసుకోవాలా. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో అన్ని రకాల కూడా ఆర్థికంగా సర్వనాశనమైన ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ పరుగులు పెట్టిస్తూ మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం అనేక రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అద్భుతంగా నిర్మిస్తూ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణానికి మొత్తం కూడా ఆ యొక్క అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరును ప్రజలందరూ కూడా వివరించాలా. ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్లి నేరుగా కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవాలా. ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా ప్రచారం చేయాలా అన్న ఉద్దేశంతో సాగిస్తూ ఉన్నారు. మొట్టమొదటగా గత 35 రోజులుగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సాగిస్తున్న ఈ యొక్క ఇంటింటి యాత్రలో మొట్టమొదటగా నేను కూడా ఈరోజు పాల్గొంటున్నా. వారితో కలిసి 4 అడుగులు వేయటం జరిగింది. నా ఉద్దేశం ఒకటే, నా ఆలోచన ఒకటే. ఎమ్మెల్యేలంటే లేదా ఎమ్మెల్యే కార్యాలయం అంటే లేదా తెలుగుదేశం పార్టీ నాయకులంటే ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కాదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా. ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా. తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా. అంతిమంగా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎలా ఉండాలా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉంటారో అలా ఉండాలా అని ప్రజలందరూ కూడా సగర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగాల అన్నటువంటి ఆలోచనతో ఈనాటి ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించండి. గ్రామ గ్రామం, ఇళ్ళు, నగరంలోని డివిజన్లు ఇవన్నీ కూడా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తిరిగేటప్పుడు అపూర్వ స్పందన. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల చంద్రబాబు గారి పట్ల వెల్లువెత్తున్నటువంటి ఒక అపూర్వ స్పందన నిజంగా అద్భుతం. అంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో 191 కోట్ల నిధులతో సాగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ కలగలిపి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క గడప గడప ఇంటింటి యాత్ర సాగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒక్క మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లేదా జనసేన బీజేపీ నాయకులు కూటమి నాయకులకు కానీ ప్రజలు మనల్ని ఆదరించారు. పెద్ద మెజార్టీతో 3వసారి గెలిపించారు. నిరంతరం ప్రజలకి మన అందుబాటులో ఉండాలి. అంతేకాదు ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకి తావివ్వకూడదు. ఎన్నికల్లో వ్యతిరేకం చేశారనో లేదా మన పార్టీ వాళ్ళు కాదనో వాళ్ళని తక్కువ చేసి చూడటమో లేదా వారి మీద కక్ష సాధింపులు చేయటమో ఇది మంచి పద్ధతి కాదు. రూరల్ నియోజకవర్గంలో వాటన్నిటికీ అతీతంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఎక్కడా కూడా రాజకీయ భేదాలు విభేదాలు లేకుండా అన్ని పార్టీలకి పిలుపునిస్తా ఉన్నాను. నేను ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు, ఎన్నికలు పూర్తయిన తర్వాత
మనం అందరం ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయాలి. ఈరోజు నారా చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, ఎక్కడా కూడా రాజకీయ కక్షాదింపులు ఉండకుండా, ఎక్కడా కూడా ప్రజల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండాలా, సంక్షేమ కార్యక్రమాల్ని అర్హులకు అందించాలా, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లాలా, ఇది చంద్రబాబు గారి ఉదాత్త ఆలోచన. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి ఒక మంచి పరిపాలన, ఒక మంచి మాట.